వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జోరందుకున్నాయి. దాంట్లో అధికార కాంగ్రెస్ కానీ అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ పోటీ పడతలేవు, పోటీకి దూరంగా ఉన్నాయి. ఎందుకు దూరంగా ఉన్నాయి? ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎంతో కుమ్మక్కమని చెప్పేసి ఇవాళ ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా ఆయన ఏమంటాడంటే బీబీపీ అంటే బాయికే పార్టీ అంటే ఎంఐఎం, బాప్ బేటీకా పార్టీ అంటే బీఆర్ఎస్, బేటీకి పార్టీ అంటే కాంగ్రెస్. ఇవన్నీ కూడా కుమ్మక్కు అయిపోయినాయి. సో కాబట్టి ఈ బీబీసీ పార్టీల కుమ్మక్కు ఏం చేయలేవు, ఖచ్చితంగా బీజేపీ గెలవబోతున్నది దీంట్లో అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు విశ్లేషణ చేస్తున్నారు. నిజంగా బీజేపీ గెలవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మనం మొన్న చూసాం, ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది బీజేపీ అంటే పరోక్షంగా ఈ రెండు పార్టీలు సహకరించాయి, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సో ఆ రెండు పార్టీలు మరి వేరు కదా ఎందుకు కుమ్మకైనాయంటే, ఒకటి డైరెక్ట్గా అవినీతి కుంభకోణాలలో ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇండైరెక్ట్గా అవినీతి కేసులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కావచ్చు. ఈ రెండు కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ భయపడుతున్న కారణంగా ఈ రెండు ఇవాళ కుమ్మక్క అయిపోయి ఈ రెండు కూడా బీజేపీకి భయపడి ఇవాళ ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరిస్తున్న కారణంగానే గత ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీజేపీదే అయింది. ఈ ఎన్నికల్లో కూడా విజయం బీజేపీదే అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీకి బీ టీమ్గానే ఎంఐఎం పనిచేస్తుందని దేశమంతా ప్రచారం. సో దేశమంతా ప్రచారం అవుతున్న ఈ క్రమంలో ఇవాళ స్థానిక సంస్థలలో బీజేపీ కూడా మెజారిటీ సభ్యులుగా ఉన్నారు హైదరాబాద్లో ప్రధానంగా. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓటుకు దూరంగా ఉండి కాంగ్రెస్ ఓటు దూరంగా ఉండడము, లేదంటే ఒక క్రాస్ ఓటింగ్ జరగడము జరిగితే అది బీజేపీకి కనుక అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కొట్టేసే అవకాశం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు పడే అవకాశం లేదు. ఇక బీఆర్ఎస్ కూడా ఎందుకు దానికి పడే అవకాశం లేదంటే మొన్న చూసాం మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది బీజేపీకి అనుకూలంగా అది బీఆర్ఎస్ వేయించింది. అది స్థానిక టీచర్ ఎమ్మెల్సీలో కావాలి, టీచర్ ఎమ్మెల్సీలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది, బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. సో కాబట్టి ఒకవైపు బీజేపీకి బీటీఎంఏనే మేము, మరొక వైపు ఇండైరెక్ట్ మిత్రుడైన అంటే అంతర్గత మిత్రుడైన బీఆర్ఎస్, ఇవాళ అంతర్గత శత్రువు అయిన కాంగ్రెస్, ఎంఐఎంకు అంతర్గత శత్రువు అయిన కాంగ్రెస్. సో ఈ మూడు పార్టీలు కూడా ఇండైరెక్ట్గా బీజేపీని గెలిపించే ప్రోగ్రాంలో ఉన్నాయి. కాబట్టి హైదరాబాదు స్థానిక సంస్థ బీజేపీ ఎమ్మెల్సీగా తిరిగి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇవాళ ఎన్ని రాజకీయాలు మాట్లాడినా కేటీఆర్ మాట్లాడి మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి అంటే ఓవరాల్గా వాళ్ళ పార్టీ బహిష్కరిస్తుంది, ఓట్లు వేయరు. సో కాంగ్రెస్ ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరుగుతాయి, కాంగ్రెస్ ఆ మాట మాట్లాడలే. కాంగ్రెస్ ఆ మాట మాట్లాడకుండా ఒకవేళ కాంగ్రెసే క్రాస్ ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్కు ఉన్న సీట్లు ఎన్నని, ఉన్న సీట్లు స్థానిక సంస్థలలో ఏమున్నాయి? పెద్దగా ఏం లేవు. సో నీకు బీఆర్ఎస్ఏ కీలకమైన ఓట్ బ్యాంక్ ఆడ. సో కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటే ఇవాళ ఎంఐఎం బీజేపీ మధ్యలో లోపయ్య గారు ఒప్పందమే ఉంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది, ఎంఐఎం గెలిచే అవకాశమే లేదు. సో ఈ దెబ్బతో రేపు హైదరాబాద్లో మాదే, కరీంనగర్లో మాదే, వరంగల్లో మాదే హవా అని చెప్పేసి ఇవాళ బీజేపీ చెప్పుకోవచ్చు. రేపు రానున్న 2008 ఎన్నికల్లో కూడా బీజేపీకి ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రకమైన ఇవాళ స్ట్రాటజీస్తో ముందుకు పోతున్నది బీజేపీ. సో బండి సంజయ్ గారు కూడా ఇవాళ వక్ఫ్ బోర్డు విషయంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడు, అది పేద ముస్లింల కోసమే అది మేము వక్ఫ్ బోర్డు సవరణలు తెచ్చినామంటున్నాడు. నిజంగా కూడా మరి పేద ముస్లింలకు న్యాయం జరిగితే తప్పేం లేదు, వాస్తవం కూడా. ఎందుకంటే ఇవాళ ఎంఐఎంఏ దాదాపుగా 30,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు భూమిని కబ్జా చేసింది అని చెప్పేసి, లక్షల కోట్ల విలువ చేసే, వేల కోట్ల విలువ చేసే భూమిని ఎంఐఎం ఇవాళ కబ్జా చేసింది. కాబట్టి ఎంఐఎం దెబ్బ కొట్టే కార్యక్రమం అక్కడ జరగాలంటే అది ఖచ్చితంగా ఇవాళ
అది బీజేపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఎంఐఎం, దేశవ్యాప్తంగా ఉన్న పేద ముస్లింలను బీజేపీ వైపు తిప్పుకోవడానికి అదొక మార్గం అవుతుంది. అలాగే మహిళలకి ఆ సవరణలో అవకాశం ఇవ్వడం కూడా అది కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ అదొక రకంగా స్ట్రాటజిక్గా చేసింది. కాకపోతే దాంట్లో హిందూ సభ్యులను పెట్టడం అనేది ఒక మైనస్. మరి అట్లాంటే ఇలా ఇక్కడ ప్రతి హిందూ దేవాలయంలో కూడా ముస్లిం సభ్యులను పెట్టాల్సి వస్తుంది, క్రైస్తవ సభ్యులను పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏ మతంలోనైనా పేద ముస్లింలైనా, పేద హిందువులైనా, పేద క్రిస్టియన్లైనా, పేద పార్సీలైనా వాళ్ళంతా బాగుపడితే మంచిది, సంతోషం. వక్ఫ్ సవరణ బిల్ లాగానే క్రిస్టియన్ వాళ్ళ ఆస్తుల విషయంలో సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హిందూ మతం విషయంలో, హిందూ మత ఆస్తుల విషయంలో కూడా సవరణ తీసుకురావాల్సి వస్తుంది. సో అంతిమంగా మత సామరస్యాన్ని కాపాడుతూ పేదల జీవితాలని బాగు చేసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తే తప్పు కాదు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేది డీజాక్ భావిస్తుంది. ఆ దిశగా బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జై భీమ్, జై పూలే, జై పూలే. మీరు కామెంట్ చేయండి ఈ విషయం.